ఒక ఊరునే ఈ దేవాలయం అయితే కాపాడిందని చరిత్ర ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని ఈ గుడి దాటి పోయే లోపనే కొన్ని మన కష్టాలు అయితే తీరిపోతాయి. స్తంభానికి రామాయణానికి సంబంధించిన శిల్పాలు అయితే ఉన్నాయి. మనకు హనుమంతుడు కనిపిస్తాడు, అలాగే ఇటు సైడ్ వచ్చేసి గరుత్మంతుడు కనిపిస్తాడు. ఇక్కడ గరుత్మంతుడు గాలిగోపురం అయితే చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా విగ్రహాలను అయితే ప్రతిష్ఠ చేసినారు. ఈ గాలిగోపురం ఎక్కడే కానీ ఈ గుడికి సిమెంట్ కానీ ఏదే కానీ వాడలేదు, రాయితోనే నిర్మించినారు ఈ గుడి మొత్తము. 15వ శతాబ్దం నాటి ఆలయం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా కాశీనాయన మండలం చెన్నవరంలో అయితే ఉండము. ఇక్కడ మనకు వచ్చేసి కత్తెరగుండ్ల చెన్నకేశవ స్వామి దేవాలయం అయితే వీడియో దీనికి వచ్చినాం. ఆయన స్టోరీ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు దగ్గరలోనే సగిలేరు ఉంది. ఆ సగిలేరుకు పెద్ద వరద వచ్చి ఊరు మొత్తం మునిగిపోయిందంట. కానీ ఈ గుడిలో ఉన్న ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఆ సగిలేరు అయితే ఆగిపోయిందంట పూర్తిగా. ఒక ఊరునే ఈ దేవాలయం అయితే కాపాడిందని చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళి స్వామివారి మాటలోనే చరిత్ర ఉందాం. ఈ ఆలయం వచ్చేసి 15వ శతాబ్దం నాటి ఆలయం. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి లోపలికి అయితే వెళ్ళి స్వామివారిని అలాగే గుడి చరిత్ర గురించి, గుడి మొత్తం చుట్టూ ఉన్న శిల్పాల గురించి మొత్తం తెలుసుకుందాం రండి. చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో వచ్చేసి. మేము రావడమే భారీ వర్షంలో అయితే వచ్చినాం. ఈరోజు పెద్ద వర్షం అయితే పడింది. ఇక్కడ మనకు ఆలయం ముందరైతే మనకు ఆలయం అయితే కనిపిస్తుంది కదా, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఇక్కడ ధ్వజస్తంభం వచ్చేసి రీసెంట్గానే రీమోడలింగ్ అయితే జరిగింది. పాత ధ్వజస్తంభం వచ్చేసి పడిపోయింటే మళ్ళా రీమోడలింగ్ చేసి అద్భుతంగా అయితే నిర్మించడం జరిగింది. లోపలికి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఈయన గరుత్మంతుడు. ఇక్కడ అంటే చెన్నకేశవ స్వామికి ఎదురుగానే గరుత్మంతుడు అయితే ఉన్నాడు. ఇక్కడ ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్. అలాగే ఇక్కడ చూడండి, మనకు చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. స్వామి వచ్చేసి ఇక్కడ బాగా మంచి జంతువు ప్రేమికుడు. పక్షులకు కానీ జంతువులు కానీ ఆహారం కోసం అయితే చాలా సహాయం చేస్తున్నాడు స్వామి వచ్చేసి. ఎక్కడైనా కానీ పిల్లి కుక్క కలిసి ఉండడం చూసినారా, కానీ స్వామివారి ఇంటి దగ్గర అయితే కలిసిమెలిసి ఉన్నాయి ఇక్కడ. సరే, ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి. ఇక్కడ మనకు హనుమంతుడు కనిపిస్తాడు, అలాగే ఇటు సైడ్ వచ్చేసి గరుత్మంతుడు కనిపిస్తాడు మనకు. ఇక్కడ గరుత్మంతుడు ఎక్కడే కానీ ఈ గుడికి సిమెంట్ కానీ ఏదే కానీ వాడలేదు, రాయితోనే నిర్మించినారు ఈ గుడి మొత్తము. 15వ శతాబ్దం నాటి ఆలయం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికీ కూడా. స్వామివారికి లోపలికి పోయేటప్పుడు మనకు ఇక్కడ ద్వారం బయటనే జయ విజయులని ఇటు సైడ్ ఉన్నాడు చూడండి. ఇక్కడ ద్వారపాలకులు మాదిరి మనకు ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలు కూడా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే చూద్దాం రండి. ఎంత ప్రేమగా ఉన్నాయంటే కుక్కలు మాత్రం అంత ప్రేమగా ఉన్నాయి. దగ్గరికి వచ్చి బాగా మనిషిని రుద్దడం కానీ అట్లా చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ శిల్పాలు కూడా. చూడండి, లక్ష్మీదేవి నాట్యం చేసేది, ఇక్కడ ఆవుతో పోట్లాడుతున్నట్టు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ విష్ణువు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి స్తంభానికి శిల్పాలతో చాలా అద్భుతంగా డిజైన్ చేసినారు. స్తంభానికి రామాయణానికి సంబంధించిన శిల్పాలు అయితే ఉన్నాయి. సీతమ్మ లేడీ అడిగినప్పుడు రాముడు బాణం తీసుకొని లేడీ కోసం అయితే పోతాడు కదా, ఇక్కడ ఆ సన్నివేశాలు. ఇక్కడ చూడండి, సీతారాముడు ఆంజనేయ స్వామి కూడా ఈ సైడ్ మనకు ఉన్నాడు చూడండి, బాగా కనిపిస్తుంది ఇక్కడ. ఈ మొత్తము రామాయణానికి సంబంధించిన శిల్పాలే ఉన్నాయి. ఈ స్తంభానికి వచ్చేసి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క డిజైన్ అయితే చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది.
సరే ఒకసారి లోపలికి వెళ్ళి స్వామిని అయితే చూద్దాం రండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం చున్నం కొట్టడం వలన కనిపించడం లేదు మనకు. చుట్టూ రామాయణానికి సంబంధించిన శిల్పాలే ఉన్నాయి ఇక్కడ. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి. సార్ మీరు వెళ్ళండి లోపలికి. ద్వారపాలకులు స్వామి మామూలుగా అటు సైడ్ ఇటు సైడ్. జయ విజయులు. ఎవరు స్వామి? జయ విజయులు. జయ విజయులు. ఇటు సైడు అటు సైడు. అటు సైడు అదే విధంగానే ఇక్కడ అక్కడ అక్కడ. ఓకే. ఇక్కడ చూడండి లక్ష్మీ చెన్నకేశవులు మూల విరాట్ అయితే చూడండి. మనకు మళ్ళీ మళ్ళీ అవకాశం అయితే రాదు. ఇక్కడి నుంచి మనం దర్శనం కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది మూల విరాట్ అయితే. గర్భగుడిలో ఉన్న స్వామిని అయితే చూసినాం కదా, చాలా అద్భుతం. ఇక్కడ కూడా చూడండి చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి మనకు. శ్రీ మహావిష్ణువుకి ఏ ఏ దేవాలయంలోనైనా కూడా జయ విజయులు ఈ యొక్క ద్వారపాలకులుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళే జయుడు మరియు విజయులు. ఇట్లనే వీళ్ళు ప్రతి ఒక్క స్తంభంలోనూ కూడా వాళ్ళను ఏ వైష్ణవాలయంలో కూడా మనము ఈ దాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తుంటాం. జయ విజయులు. దాంతోపాటుగా ఈ శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి వస్తున్నటువంటి అప్పుడు శిల్ప నైపుణ్యంలో ఇక్కడ యొక్క హనుమంతుడు, ఇక్కడ గరుత్మంతుడు, వీళ్ళిద్దరు శిల్పాలు. తర్వాత ఇక్కడ ఒక ఏనుగు. దాని తర్వాత ముఖ్యంగా మనం లక్ష్మీ చెన్నకేశవ స్వామిని ఎందుకంటున్నామంటే పైన లక్ష్మీదేవి, పైన లక్ష్మీదేవిని గమనించారా? లక్ష్మీదేవి విగ్రహం. దాంతోపాటుగానే ఆమె కింది నుంచే మనం లోపలికి వెళ్తాం. కాబట్టి ధనధాన్య సమృద్ధి జరుగుతుంది. ఇక్కడ స్వామి కొన్ని విగ్రహాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఇవి ఉత్సవ విగ్రహాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలని జరిగేటప్పుడు ఈ ఉత్సవాల విగ్రహాలని తీసుకెళ్తాము. శ్రీదేవి భూదేవి అవునవును సమేత. ఇక్కడ కూడా మత్స్యావతారం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హంస. కొన్ని శాసనాలు అయితే ఉన్నాయి చూడండి. ఇవి తెలుగులోనే ఉన్నాయి కదా స్వామి? తెలుగులోనే ఉన్నాయి. కానీ ఇక్కడ సున్నం కొట్టడం వలన కొన్ని కొన్ని అట్లా. ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ కూడా. ఆంజనేయ స్వామి విగ్రహము. యస్యద్విరద వక్త్రాద్య పారిషద్య పరశ్చితం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయేత్. ప్రతి వైష్ణవుడు కూడా ఈ యొక్క శ్రీ మామూల శివాలయాల్లో ఎట్లయితే మనం పూజని ప్రారంభించేటప్పుడు, ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు వినాయకుడిని పూజిస్తామో అట్లాగే వైష్ణవ సమాజంలో కూడా విశ్వక్సేనుడు అంటే విఘ్నాలకు అధిపతి ఈయన విశ్వక్సేనుని యొక్క విగ్రహం. ఆ శ్లోకం ద్వారా ఆయన తర్వాత పూర్వకాలంలో ఈ యొక్క చెన్నకేశవ స్వామిని అందరినీ, వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువును ఆరాధించినటువంటి ఆళ్వార్లు వీళ్ళంతా. ఈ విగ్రహాలని కూడా అప్పటి నుంచి మేము కాపాడుతూనే వస్తున్నాము. ఇక్కడ మహావిష్ణువు ఉన్నట్టున్నాడు స్వామి. శ్రీ మహావిష్ణువు. కాకపోతే కొంచెం దాన్ని కార్యము సున్నం కొట్టడం వలన పైన శ్రీ మహావిష్ణువు అక్కడ. ఇది ఎక్కడో మనం ఫోటోలో చూసింటాము. అదే గుర్తు మనం. అక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ యొక్క సగిలేరు అనే నదికి తూర్పు వైపున ఈ ద్వారం ఏదైతే ఉత్తర ద్వారం ఉందో ఈ ద్వారాన్ని వైకుంఠ ఏకాదశి రోజు ఈ యొక్క ద్వారాన్ని తెరిచి స్వామివారిని తూర్పు ద్వారాన్ని మూసేసిన తర్వాత వైకుంఠ ద్వారాన్ని, ఈ వైకుంఠ ద్వారం ద్వారా ఈ యొక్క స్వామివారిని వీక్షించి తర్వాత అదే ద్వారం ద్వారా లక్ష్మీదేవిని అమ్మవారిని కూడా దర్శించుకుంటే తమకు కావాల్సిన కోరికలన్నీ కూడా తీర్తాయని, ఎట్లయితే వైకుంఠ ఏకాదశి రోజు ఎట్లాగైతే జరుగుతుందో అన్ని విష్ణు ఆలయాల్లో కూడా ఇక్కడ కూడా ఈ వైకుంఠ ద్వారం ద్వారా మంచి విశిష్టత కలిగినటువంటి ఆ రోజు స్వామివారికి బ్రహ్మాండమైనటువంటి అలంకరణ అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీదేవి అమ్మవారు. ఓకే.
సో గుడి మొత్తం అయితే చూసినాం కదా, కానీ బయటనే కొన్ని చాలా విగ్రహాలు ఉన్నాయి. గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటూ వద్దాం రండి, చూద్దాం రండి. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి మనకు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఈ సంగీతం వచ్చే కొన్ని స్తంభాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు అక్కడక్కడ కొన్ని గుంతలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ గుంతలు దేనికి అంటే ఒకప్పుడు నాటు వైద్యానికి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ నాటు వైద్యం నూరి ఇక్కడైతే పెద్ద పెద్ద మొత్తం గుడి మొత్తం చుట్టూ పెద్ద పెద్ద గుంతలు అయితే పడినాయి. ఆ చరిత్రనే ఉంటుందని అనుకుంటున్నా, లేకపోతే ఇంత గుంతలు పడవు. సామాన్యంగా నాటు వైద్యానికి రాళ్ళతో నూరుతారు కదా, అప్పుడు అట్లా ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఇటు కూడా ఒక ద్వారం ఉంది అయితే స్వామి లోపలికి పోనీకి. ముందు మనము లోపల వచ్చేసి చెన్నకేశవ స్వామిని చూసినాం కదా, ఆలయం బయట వెనక పక్క అయితే చూద్దాం రండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ గోపురం ఉంది కదా, స్వామివారి గోపురము చూడండి ఎన్ని శిల్పాలు ఉన్నాయి అసలుకు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి అమ్మవారు ఒళ్ళో కూర్చున్నట్టుగా అయితే కొన్ని విగ్రహాలు అయితే ధ్వంసం అయిపోయినాయి. కొన్ని పిడుగుబాటుకు కూడా పగిలిపోయి ఉండొచ్చు. ఇక్కడ కూడా మొత్తం అక్కడ పైన వచ్చేసి శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ కూడా ఉన్నాడు చూడండి, మహావిష్ణువు చూడండి. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు వచ్చేసి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ కూడా పరశురాముడు కూడా ఉన్నాడు, ఇక్కడ గొడ్డలి పట్టుకొని పరశురాముడు చూడండి. ఎంత ఓల్డ్ అసలు ఎక్కడే కానీ సిమెంట్ వాడకం అనేది లేదు ఈ గుడికి వచ్చేసి. సో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు పడిగ పైన కూర్చొని అక్కడ ఉన్నాడు చూడండి. గుడి గోపురం పైన చూడండి కొన్ని చెట్లు కూడా మొలిచినాయి వర్షానికి. చూడండి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. ఇక్కడ స్వామివారి అభిషేకం చేసినప్పుడు వాటర్ వస్తాయి కదా బయటికి, అవి ఇది. మొత్తానికైతే ఈ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను పైన చూసుకుంటా పోయినా గాలిగోపురం అయితే చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా విగ్రహాలను అయితే ప్రతిష్ఠ చేసినారు ఈ గాలిగోపురం మీద. మనకి ఇక్కడ కొన్ని రాళ్ళు కూడా పగిలిపోయినాయి. ఆ చెట్లు మొలుస్తున్నాయి కదా, ఆ చెట్లను బీకేస్తే బాగుంటుంది ఇప్పుడే, ఎందుకంటే పెద్దది అయిపోయినాక ఈ గోడలు వచ్చేసి చీలికలు వచ్చేస్తాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇక్కడ మనకు గాలిగోపురం కింద అయితే చాలా విగ్రహాలు ఉన్నాయి. నేనైతే చూడలేదు, పైన చూసుకుంటా పోయినా అసలు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి వీరగల్లు బాణం వేసినట్టుగా ఇక్కడ ఉంది. అశ్విని దేవతలు వీళ్ళు, గుర్రం అందుకుంది చూడండి. ఇక్కడ ఏదో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నట్టు ఉన్నారు. ఇక్కడ వారాహి ఇక్కడ ఉంది చూడండి, విగ్రహం వారాహి మీద నిలబడుకొని ఇక్కడ పేస్ వచ్చేసి పగిలిపోయింది. ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా బాణం పట్టుకొని ఉంది. ఇక్కడ కూడా చూడండి వీరగల్లు విగ్రహం ఉంది. ఇక్కడ బాణం వేస్తే ఇక్కడ జింకలకు తగిలినట్టుగా మనం కొన్ని ఈడ అయితే బాణం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ జింకలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇవన్నీ మీకు తెలిసింటే కొన్ని కామెంట్లు కూడా చేయండి. మనకు విగ్రహాలు పగిలిపోవడం వలన కొన్ని కనుక్కోలేకుండా ఆంజనేయ స్వామి, గరుడ అలా ఇక్కడ కూడా మనం నాట్యం అంటే డోలు కొడుతున్నట్టుగా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు, ఇక్కడ కూడా నాట్యం. ఇక్కడ నెమలి రూపంలో ఉంది ఏదో విగ్రహం, పగిలిపోయింది. ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం చెన్నవరం అనే గ్రామంలో ఉన్నటువంటి ఈ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఈ యొక్క విగ్రహం అనేది విశిష్టత ఏంటంటే, ఆ విగ్రహంలోనే గరుడ స్వామి కూడా ఒద్దికై ఉన్నాడు. మీకు అది చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. ఇక్కడ చూసారా? ఓకే స్వామి. స్వామితో పాటు గరుడ స్వామి కూడా అక్కడే కొలువై ఉన్నారు. దాని తర్వాత దాదాపుగా ఈ యొక్క విగ్రహం యొక్క విశిష్టత, ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, మనము ఏదైతే కార్యక్రమం అనుకొని మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో దండం పెట్టుకొని మనం విన్నవించుకున్నంత మాత్రాన వెంటనే మనకు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పగలిగే శక్తి మాకు ఇస్తున్నాడంటే అదంతా చెన్నకేశవ స్వామి యొక్క ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క వీక్షణ. తర్వాత గ్రామం కూడా సుభిక్షంగా ఉండడానికి కారణం, ఒకప్పుడు దాదాపుగా 20 ఏళ్ల క్రితం వరద వచ్చింది ఊరికి. అప్పుడు కూడా
ఈ యొక్క ధ్వజస్తంభం కంటే కిందికి, ఇప్పుడు మీరు ధ్వజస్తంభం చూశారు కదా, అక్కడికంటే కొంచెం కిందికే వచ్చాయి తప్ప లోపలికి రాలేదు. అప్పుడు ఊరంతా కూడా ఇక్కడ తలదాచుకుంది. అంటే ఈ యొక్క స్వామివారి వల్ల అనుగ్రహం వల్లనే అదంతా జరిగింది. ఒక ఊరిని కాపాడింది దేవాలయము. దాదాపుగా ఈ దేవాలయాన్ని 800 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు గారి తాతగారైనటువంటి ప్రతాపరాయలు గారు దాదాపు నిర్మించినట్టుగా మనకు ఆ శాసనం ద్వారా తెలుస్తుంది. దాన్ని ఎల్లమ్మరు షేయింగార్ అని ఈ ఏమంటారు ఇక్కడ పక్కనే ఊరు ఉన్నటువంటి ఆ ఊరికి మంత్రిగా ఉన్నటువంటి బ్రాహ్మణుడైనటువంటి వైష్ణవుడైనటువంటి ఎల్లమ్మరు షేయింగార్ అనే మంత్రి గారు సిద్ధవటం యొక్క పరిపాలిస్తున్నటువంటి మంత్రి గారిని, ఆ మంత్రి గారి యొక్క తల్లిగారికి ఈ యొక్క భరణంగా ఈ దేవాలయాన్ని దీని యొక్క సంబంధించినటువంటి పొలాలను కూడా ఆ యొక్క రాజుగారు దారాదత్తం చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఈ సిద్ధవటం మంత్రి గారు అయినటువంటి ఎల్లమ్మరి షేయింగార్, ఆ శ్రీవత్స గోత్రంలో పుట్టినటువంటి ఎల్లమ్మరి షేయింగార్ అనేవారు అప్పటి నుంచి కూడా కైంకర్యాలన్నీ కూడా శ్రీవత్స గోత్రోద్భవస్తులైనటువంటి అందరు కూడా ఇక్కడనే చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణాచార్యులు గారని ఇంతకుముందు ఈ ఇప్పుడున్నటువంటి పూజారి ఎవరైతే ఉన్నారో, పూజారి అర్చకుడు, దీనికి అన్ని లాక్ అండ్ కీ అన్నీ కూడా మేమే. ఇది పురాతనమైన దీనస్థితిలో ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాము. ప్రస్తుతం భగవంతుని దయ వల్ల, చెన్నకేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఇప్పుడిప్పుడే కాస్త చుట్టూ ఆ బయట అంతా ఇది ఏదంటే సెంట్రల్ డిపార్ట్మెంట్ కాబట్టి దీన్ని ఏం చేయడానికి లేదు వీళ్ళు, కాబట్టి దీన్ని పునరుద్ధరిస్తున్నాం ఇప్పుడిప్పుడే. ఈ మధ్యనే దాదాపుగా 2 సంవత్సరాల క్రితం మా బావగారు అయినటువంటి భూమరాజు అచ్యుతాచార్యులు గారు ఆయన స్వయం కృషితో ఆ యొక్క ధ్వజస్తంభాన్ని, దీపస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించారు. దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ఆయన యొక్క కేవలం ఆయన యొక్క కృషి వల్లనే ఆ యొక్క ధ్వజస్తంభాన్ని నిలుపుకోగలిగినాము. ఇది యొక్క దేవాలయం యొక్క విశిష్టత. ఇక్కడికి వచ్చి ఎవరైనా భక్తులు ఫలానా స్వామి నాకు ఇది పోయింది, ఇప్పుడు సపోజ్ మా చుట్టంతా కూడా వ్యవసాయ క్షేత్రాలు, తర్వాత పశుపాలకులు వెళ్ళే ఉండేది. వాళ్ళు ఎవరివన్నా పశువులు అవి తప్పిపోతుంటాయి. అప్పుడు వచ్చి మా దగ్గరికి వచ్చేసి ఈ యొక్క ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్న అడిగినప్పుడు ఈ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని, అమ్మ మా స్వామి మా పశువు పోయింది, ఇది ఎక్కడ పోయిందో మాకు తెలియజేయండి అని చెప్పి మా దగ్గర ప్రశ్న అడిగితే మేము దిక్కు పోయిందని మాత్రం చెప్తాము. వెంటనే స్వామివారికి నేను ఏదైనా కనీసం నీకు కొబ్బరికాయనో ఫలం పుష్పం తోయం లాగా ఏదో ఒకటి సమర్పించుకుంటాను తండ్రి అని ఎవరైతే చెప్తారో వాళ్లకు వెంటనే ఆయన యొక్క కృప వల్ల ఆ పశువులు దొరకడం కానీ, అలాగే మనుషులు పోయిన సందర్భాల్లో కూడా మనుషులు తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి చెన్నకేశవ స్వామి. దాదాపు మా 2 కుటుంబాలు ఈయన మీదనే ఏది 73 ఎకరాల పొలం దీనికి సంబంధించి ఉన్నా కూడా ఎటువంటి దానికి నోచుకోకుండా అయినా కూడా మాకు 2 కుటుంబాలకు భోజనం పెడుతూ మేము ఆయన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటూ, ఆయన మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాము. మాకు ఎటువంటి డోకా లేదు. స్వామివారి వల్ల మాతో పాటు చుట్టుపక్కల ఊర్లు కూడా సుభిక్షంగా ఉన్నాయి. ఇది ఒక చెన్నకేశవ స్వామి విశిష్టత. ఇంకా ఈ చెన్నకేశవ స్వామి గారి దయ వల్ల సంతానము లేని వారికి సంతానాన్ని, ఎవరైనా తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారిని అర్చన చేయించుకున్న, స్వామివారి యొక్క సేవలో తరించినా కూడా వాళ్లకు ఆ కష్టాల నుంచి బయటపడేసి వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చి మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటు సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇచ్చారు. తర్వాత వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మా త్వరలో కళ్యాణ చెన్నకేశవ స్వామిగా కూడా పిలువబడతాడు స్వామివారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎట్లయితే ఉన్నాడో అదేవిధంగా కళ్యాణ చెన్నకేశవ స్వామిగా సకల కోరికలన్నిటినీ తీర్చగలిగినటువంటి ఈ యొక్క కల్పతరువు లాంటి ఈ యొక్క లక్ష్మీ చెన్నకేశవ స్వామిని మేము ఆరాధించడం అనేది మా జీవితంలో భగవంతుడు ఇచ్చేటువంటి గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. అట్లాగే పక్కన లక్ష్మీదేవి కూడా ఉంది. ఆ పక్కన లక్ష్మీదేవి అమ్మవారు, మేము స్వామివారితో మాకు భగవంతుడు బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మా కుటుంబ సభ్యుడిగా భావించి, స్వామిని మా కుటుంబ సభ్యుడిగా భావించి మాకున్న కష్టాలు,
మాకేమైనా కష్టాలు వచ్చినటువంటి ఏ నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఆపదలు వచ్చినా కూడా ఆయనకు మా మనుషుల్లాగా చెప్పుకుంటాము. అదే విధంగా స్వామివారు మాకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, అన్ని కొరతలు లేకుండా చాలా హాయిగా మా జీవితాలన్నీ కూడా ప్రశాంతంగా గడిచిపోయేటట్టుగా చేస్తున్నారు స్వామివారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలే కాదు, వాళ్ళ యొక్క మొన్న ఒక 2 నెలల క్రితం దాదాపుగా అనంతపురం జిల్లా వాళ్ళు కూడా ఆ యొక్క స్వామివారిని మర్చిపోయారని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఏమికి? స్వామివారిని సేవించుకోవాలి. వాళ్ళు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉంటున్నారు. వాళ్ళ కుటుంబంలో చాలా మంది విగత జీవులు అవుతున్నారు. ఎందుకో తెలియదు, సంవత్సరానికి ఒకరు ఇట్లా చనిపోతున్నారు. అట్లాంటి సమయంలో వాళ్ళకి అక్కడ ఎవరో చెప్పారు, మీ ఇంటి దేవుణ్ణి మీరు మర్చిపోయారు, కాబట్టి మీరు ఇక్కడికి, మీ ఇంటి దేవుడు ఎవరంటే వాళ్ళు అప్పటికి పూర్వకాలం వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినారో లేదో వెంటనే వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దగ్గరికి వచ్చిపోయినారు. వచ్చిపోయిన తర్వాత దాదాపు కోట్ల రూపాయల నష్టం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఈరోజు దాదాపుగా ఒక 5-6 నెలల క్రితం వచ్చిపోయినారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పూర్వస్థితికి వాళ్ళు చేరిపోయినారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు స్వామివారిని సేవించుకొని ఒక పూట ఉండి అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ చుట్టుపక్కల వాళ్ళు, చుట్టుపక్కల పల్లెలన్నీ కూడా ప్రతి ఒక్కరూ స్వామివారిని సేవించడానికి వస్తారు. మొలకల పౌర్ణమి అని చెప్పి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్ట జరిగినది రోజు అని చెప్తారు. ఆ రోజు ఇక్కడ గొప్ప వైభవంగా తెల్లవార్లు హాయిగా భజనలు, కోలాటాలు, చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా ఇష్టంగా, మా కష్టము అని లేకుండా ఒక్కరు కూడా దాదాపుగా ఎవరు నిద్రపోరు ఆ రోజంతా కూడా. అట్లాంటి సమయాన్ని ఆ యొక్క పౌర్ణమి రోజు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. దాంతోపాటుగా స్వామివారికి ప్రతి సంవత్సరం ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు, అలాగే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి బ్రహ్మాండమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అట్లాగే స్వామివారికి ప్రతి రోజు, ఈరోజు టెంకాయ లేదు, ఈ శనివారము ఎవరు రాలేదు అనే ఇది లేకుండా, అపప్రద అనేది లేకుండా ఖచ్చితంగా శనివారం రోజు ఎవరో ఒకరు దండ తీసుకొని భక్తులు ఖచ్చితంగా వేయించేస్తారు. అంటే వాళ్లకు ఆ స్వామివారి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకము, విశ్వాసము. అదే మొలకల పౌర్ణమి ఇంతకుముందు మీకు ఎప్పుడైతే చెప్పాను కదా, ఈ యొక్క మన జరిగే పండుగ ప్రతి సంవత్సరం ఆ రోజు అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పూజలన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి. తర్వాత ఎవరైనా ఆర్థిక నష్టాల్లో కూరుకొని పోయి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క పూజను ఇక్కడికి వచ్చి శుక్రవారం రోజు కనుక చేయించుకుంటే వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళందరూ సుఖశాంతులతో ఉన్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. మనం దేవుని విశిష్టతను పెంచడమేమో కానీ ఆ యొక్క వాళ్ళే మనల్ని ఎక్కడ అధపాతాలను ఉన్నటువంటి మనల్ని కూడా వాళ్ళే మనల్ని పైకి తీసుకొచ్చి మనల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆయనను గుర్తుపెట్టుకొని ఆయనకు ఏదైనా చేయాలన్నా దాదాపుగా 20 లక్షల పైనే రూపాయలను ఖర్చు పెట్టి మా బావగారు అయినటువంటి అచ్యుతాచార్యులు ఈ లక్ష్మీదేవి తర్వాత చెన్నకేశ్వర స్వామి యొక్క దయ వల్ల ఆ యొక్క గొప్ప బ్రహ్మాండమైనటువంటి ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించినామంటే మేము అమ్మవారు మా దగ్గర ఉంది కాబట్టే అంతటువంటి గొప్ప విశిష్టతను సంపాదించుకుంటున్నాం అని చెప్పగలుగుతున్నాం. ఈ యొక్క అమ్మవారికి సంతానం లేని వారికి కూడా అమ్మవారి వల్ల చాలామందికి వచ్చి వాళ్ళు ఒడిబియ్యము ఇవన్నీ కూడా కడుతుంటారు. వచ్చి తర్వాత వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క లగ్న పత్రికలు అవన్నీ కూడా మేము ఇక్కడే రాసి మొట్టమొదలుగా అమ్మవారిని ఆ యొక్క వివాహానికి ఈ యొక్క నిశ్చితార్థ తాంబూలాల కార్యక్రమానికి కూడా అమ్మవారిని ఇక్కడే ఆ యొక్క వధూవరులు ఇద్దరి తల్లిదండ్రులను వాళ్ళ సమక్షంలో ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి లగ్నపత్రిక రాసిన తర్వాత ప్రతి లగ్నపత్రికను కూడా అమ్మవారి ముందర పెడితే ఆమెను దేవతా ఆహ్వాన లాంఛనంగా ఆమెను కూడా ఆహ్వానించి ప్రతి పెళ్ళి కూడా మా చుట్టుపక్కల పల్లెల్లో అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి అమ్మవారు ఆమె సకల సాంప్రదాయాన్ని, ఆమె మాకు కల్పతరువు లాంటిది, ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా మమ్మల్ని అంతా చూసుకుంటుంది. తర్వాత దాంతోపాటుగా అమ్మవారు ముఖ్యంగా ఆమెను దండం పెట్టి స్వామివారికి దండం పెట్టి వచ్చేసి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని అమ్మ మాకు ఈ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ తొలగించుమని కోరిన వెంటనే
మనం ఈ ప్రాంగణాన్ని వదిలితే చాలు మనకు దాదాపుగా ఒక 30-40% ఇక్కడి నుంచి తీసేస్తుంది. దాని తర్వాత మన స్వయం కృషితో మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖంగా ఉన్నవాళ్ళు చాలామందిగా చెప్తున్నాము. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి తమ ఇంటి దేవుడిగా చెన్నకేశవ స్వామిని ఎక్కడెక్కడో మార్కాపురం ఇంత దూరం పోలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులతో సుఖశాంతులతో ఉంటున్నారు. ఎప్పుడు స్వామి ఇక్కడ మనకు ఈ శాసనం ద్వారా తెలిసేది ఏంటంటే విరోధినామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ, ఇంతకుముందు మీకు ఎట్లయితే చెప్పినానో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఈ యొక్క విశిష్టతమైనటువంటి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు శాసనం ద్వారా కూడా తెలుస్తుంది. చూడండి, వైశాఖ శుద్ధ విరోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమిలు రాజాధిరాజ రాజా వీరప్రతాపరాయలు వీరప్రతాప కృష్ణదేవరాయలు. చూడండి, విజయనగరము కాకపోతే ఇది కొద్దిగా తెలుగు కన్నడ రెండు కలిపి ఈ యొక్క భాష ఇదిగా ఉంటుంది. అనే గ్రామంలో కత్తెరగండ్ల చెన్న కేశవరాయుడు, స్వామి పేరు చెన్న కేశవరాయుడు, కత్తెరగండ్ల చెన్న కేశవరాయుడు. తర్వాత మీకు ఇంతకుముందు ఒక మంత్రి గారి పేరు చెప్పాను, ఎల్లమ్మరు చెయ్యంగారని. ఆయన యొక్క తల్లికి ఇచ్చినటువంటి భరణం అని కూడా చెప్పాను. అది కూడా అదిగోండి, సిద్ధవటం అక్కడ శాఖా జయగోత్రం అనేది ఇక్కడ తల్లి, ఇక్కడ చూడండి, ఇక్కడ తల్లి గారు. మొదలుగా గోత్రం అశ్వలాయన సూత్రం రుక్షాక అధ్యాయులైనటువంటి సిద్ధమఠం ఎల్లమరుగు చెయ్యంగారు గారు, గోత్రము శ్రీవత్సస, వారి తల్లిగారైనటువంటి మంగారికి దారవోసి ఇచ్చిన శ్రీవత్సస గోత్రం అశ్వలాయన సూత్రం ఎల్లమ్మరు చెయ్యంగారు. ఆయన్నే ఈ గుడిని నిర్మించి వాళ్ళ అమ్మగారికి భరణంగా ఇచ్చినారు అని చెప్పేసి ఈ యొక్క శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ అర్చకులుగా సంరక్షకులుగా అన్ని విధాలుగా ఉన్నటువంటి వారు భూమరాజు నారాయణాచార్యులు గారు, వారి యొక్క కుమారుడైనటువంటి భూమరాజు అచ్యుతాచార్యులు అచ్యుత గోపి ముకుందాచార్యులు గారు ఇక్కడ ప్రస్తుతం అర్చకునిగాను, తర్వాత సర్వ సైన్యాధ్యక్షుడు సర్వం ఆయన్నే. అట్లాంటి ఈ యొక్క గుడికి అర్చకునిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన ద్వారానే కొత్తగా ఈ యొక్క నిర్మితమైనటువంటి ఈ 800 సంవత్సరాల క్రితం నాటి ఈ దేవాలయంలో ఈ యొక్క ధ్వజస్తంభము దీపస్తంభాన్ని దాదాపుగా ఆయన ఆధ్వర్యంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం దీనిని ప్రతిష్ఠించడం జరిగింది. అదే పరంపరగా నేను కూడా ఇక్కడ అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నాను. నా పేరు కృష్ణ చైతన్య. ఆయన మా బావగారు అచ్యుతాచార్యులు గారు. ఆయన దగ్గరే నేను కూడా ఇక్కడే ఉంటూ ఈ యొక్క ఆలయాన్ని ఆ స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే చెన్నకేశవ స్వామి గుడి పక్కనే కొన్ని శిలాశాసనాలు అయితే ఉన్నాయి. మనకు తెలుగు కన్నడ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మనమైతే చదవలేకుండా కొన్ని పదాలు అయితే స్వామి కూడా చదివినాడు. స్వామి చెప్తాడు వీటి గురించి. చెప్పండి స్వామి. దాదాపుగా ఈ గుడికి సంబంధించినటువంటి ఇప్పుడైతే మొట్టమొదటిగా మనం శిలాశాసనం నిర్మితమైనటువంటి రోజు ఉన్నటువంటి పౌర్ణమి రోజు అని చెప్పాను కదా, ఆ వైశాఖ పౌర్ణమి రోజు ఆ శిలాశాసనాన్ని అనుసరించే ఈ 2 శిలాశాసనాలు కూడా దాని గురించే రాయబడ్డాయి. ఎందుకంటే మళ్ళీ అది ఒకవేళ శిథిలావస్థకు వచ్చినా ఇట్లాంటివి కూడా ఇలా నిలబడి ఉంటాయని చెప్పేసి దీని మీద కూడా రాజుగారు చెక్కించడం జరిగింది. అక్కడ ఎవరు స్వామి? దేవతామూర్తుల గురించి. ఇది ఇక్కడికి ఈ దేవాలయంలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడు అయినటువంటి రాజుగా ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాము. దాని తర్వాత వినాయకుడు. మొట్టమొదలుగా వీళ్ళు దీని గురించి ఏంటంటే మొట్టమొదలు చిత్రీకరించిండొచ్చు, రాయి మీద చెక్కిండొచ్చు, కాకపోతే ఏదన్నా తేడా ఉంటే అట్లా పెట్టి ఉండొచ్చేమో అనేది ఒక ఊహ మాత్రమే. దేనికి కూడా మన దగ్గర సహేతుకమైనటువంటి ఆధారాలు లేవు. దాని తర్వాత మా యొక్క గుడిలో చూసింటారు మీరు, కింద అన్ని
గుంతలు గుంతలుగా తవ్వబడి ఉన్నాయి. అవునవును. అవి కూడా దాని గురించి ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతారు. ఉమ్. కానీ మేము దానికి ఒక కారణాలు అనేటివి మేము చెప్పలేము. ఎందుకంటే మనం ఆ కాలంకు సంబంధించిన వాళ్ళం కాదు. మనకు దాని గురించి చారిత్రకమైనటువంటి ఎటువంటి ఆధారాలు లేవు. ఇప్పుడు ఆ యొక్క లిపి ఉన్నందువల్ల మనం ఈ లిపి ఎట్లా ఉందంటే కొంకిణి అనుకోవాలా, తుళు అనుకోవాలా, తెలుగు అనుకోవాలా. కానీ తెలుగు కన్నడ రెండు కలగలిపి రాసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన ఇక్కడి నుంచి మొదలుకొని కర్ణాటక అంతా కూడా విస్తరించింది కదా. హంపీలో ఎట్లాగైతే ఉంటుందో సేమ్ ఇదే విధంగా ఈ యొక్క చిత్ర భంగిమలు కూడా అట్లాగే ఉంటాయి దాదాపుగా. కానీ కొత్తగా విశిష్టంగా పెట్టింది మాత్రం ఈ యొక్క ధ్వజస్తంభము, దీపస్తంభము. ఇది దాదాపు ఆళ్లగడ్డ అహోబిలంలో ఉంటుంది ఇట్లా దీపస్తంభము. ఇంకా దరిదాపుల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం. వీడియో అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.